నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్. 1 కేజీ కేకు కొన్నవారికి అర కేజీ కేకు ఉచితం. కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. 1 కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. ఈ అవకాశం డిసెంబర్ 27 నుండి జనవరి 1వ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. ఫోన్ చేయి. ఏం చేస్తున్నారు? వంట కదా ఇది. ఏముండదు పిల్లలకి ఉన్నాయా? అయిపోయినాయా? వదిలేసాడా? తినేసాడు. సఫిషియెంట్గా ఇప్పుడు నేను మధ్యాహ్నం ఏం పెడుతున్నారు? బిర్యానీ అమ్మ, చికెన్. ఏది వచ్చిందా? ఇంకా రాదు. ఏమయ్యా ట్యాక్స్ బిగించుకోలేకపోయావా? ఏం చేయాలి? థ్రెడ్లు ఏంటి? అది గోడల నుంచి చెప్తున్నారు. ట్యాప్స్ ఊడి ఇరిగిపోయేదాకా ఏం చేస్తున్నావు? ఎంతకాలం చేస్తున్నావు ఇక్కడ? 7 years నుంచి చేస్తూ ఇంత గలీజ్గా పాచి పాకులు ఏంటి? ఏం చేస్తున్నారా మీరు ఇద్దరు? ఇది వంటగది, వంట ఉండే పరిస్థితిలో ఉందా ఇది? ఏంటి ఆ స్మెల్ రావటం ఏంటి? ఆ బాత్రూమ్స్ ఏంటి? ఆ ట్యాప్స్ ఇరిగిపోవటం ఏంటి? సాయంకాలం కల్లా అవి మొత్తం క్లియర్ అయిన ఫొటోస్ పెట్టాలి. ఏమయ్యా హాస్టల్ లాగా లేదు ఇది. నువ్వు రెగ్యులర్ హెచ్డబ్లో గల నాకు కనపట్టలేదు.
గలీజ్గా ఉంది. మొత్తం రెక్టిఫై చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ ఏ రిమార్క్స్ ఉన్నాయి మొత్తం క్లియర్ అవ్వాలా. ఎప్పటికప్పుడు ఫొటోస్ రావాలి వాట్సాప్లో. చదువుకున్నానా? ఓకేనా? బాత్రూమ్స్ వాడుకున్న తర్వాత మరలా మీరు బాత్రూమ్స్ తలుపులు వేసుకోవాలి. వేసుకుంటే డోర్స్ పండిపోవాలి. అర్థమైందా? మీరు బాత్రూమ్ యూజ్ చేసుకుని వచ్చేసిన తర్వాత డోర్ అలా వదిలేస్తారనుకో, గాలికి ఏమవుతుంది, ఆ డోరు కొట్టుకొని పోవడం కదా. మన ఇంట్లో మన బాత్రూమ్స్ అలా పెట్టుకుంటాం. ఎందుకు వస్తున్నారు ఏమా చేసుకోవాలి. మీరు కూడా చాలా మురిగ్గా ఉన్నారు, చాలా శుభ్రంగా ఉండాలి. అర్థమైందా? మొహం కట్టుకుంటున్నారు రెగ్యులర్గా జరుగుతుందా? పేరెంట్స్ గురించి కండక్ట్ చేస్తున్నారు. అలా రూమ్స్ అని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. నేను హాస్టల్కి మీరు చేంజ్ అవ్వాలి. అవుతారా? ఎవరా శుభ్రంగా ఉంటారా? ఎవరైనా మీ హాస్టల్కి రావాలంటే ఎలా రావాలి? యా, మీరు ఎలా ఇన్వైట్ చేయాలి అందరినీ? మన ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు మనం ఎలా ఇన్వైట్ చేయాలి? నేను డిడి సోషల్ వెల్ఫేర్ నెల్లూరు అండి. నా పేరు కే శోభారాణి. ముందు మెయిన్ నేను కాన్సన్ట్రేషన్ 10th క్లాస్ స్టూడెంట్స్ మీద చేస్తున్నాను. జిల్లా మొత్తం 430 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ జనవరిలో కల్లా ఒక మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసి వాళ్ళని ఎగ్జామ్కి ఫియర్ లేకుండా ఎట్లాగా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్కి ఈజీగా రాసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న ఆలోచన అయితే చేస్తున్నాను. అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ కూడా మాకు అమౌంట్ రావడం జరిగింది. మేము అవి పిఆర్ అండ్ పంచాయతీరాజ్ వాళ్ళకి ఇవి వర్క్స్ని ఎండార్స్ చేయడం జరిగింది. ఈ బుచ్చి హాస్టల్ బాయ్స్ హాస్టల్కి 22 లక్షలు శాంక్షన్ అయింది. త్వరలో ఈ హాస్టల్ కూడా రిపేర్స్ జరగబోతున్నాయి. తర్వాత బడ్జెట్ కూడా రావడం జరిగింది. అవి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసేసాము. మన హెచ్డబ్ల్యూఎస్ అందరూ కూడా దానికి బిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదండి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఉంటుంది. రూమ్స్ ఇట్లా రూఫ్ లీకేజ్ ఉంటుంది, దానికి కొద్దిగా ఇట్లా ప్యాచ్ వర్క్ అట్లాగా. మెయిన్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇక్కడ మనం రిపేర్స్ కొంత అమౌంట్ అని ఇవ్వడం జరిగింది. మస్కిటో నెట్స్ అని, డోర్స్, విండోస్ రిపేర్స్, ఇలా కొన్ని చిన్న రిపేర్స్, కొద్ది పెద్ద రిపేర్స్ ఉంటాయి. వాటికి 22 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ బుచ్చి హాస్టల్ బాయ్స్ హాస్టల్కి. ఆ రిపేర్స్ త్వరలో చేయించడం జరుగుతుందండి. బడ్జెట్స్ కూడా ఆల్రెడీ అలాట్ చేస్తాం జరిగింది.